మీకు బాగా సంతోషం కలిగిన సంఘటనలు అంటే జీవితంలో గాని, న్యూస్ చదివినప్పుడు గాని, అలాగే బాధ కలిగిన సంఘటనలున్నాయా సార్? సంతోషం కలిగిందంటే బాగా సంతోషం. ఉద్యోగం వచ్చినప్పుడు, ఆ! అలాగే 1983లో ఆ! మనం ప్రపంచ కప్ గెలిచాం మొదటిసారి. క్రికెట్ అవునండి. కపిల్ దేవ్. కపిల్ దేవ్. అది. హ్మ్. ఆ వార్త మీరు చదివారా సార్ అది? ఆ! ఆ! కానీ మరి ఒళ్ళు గగురు పడటం ఇయన్నీ ఎలా చదివారు? ఆ! అయి కంట్రోల్ చేసుకోలేము. హ్మ్. చాలా బాధ కలిగించిందేంటంటే, హ్మ్. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య. చాలా పొద్దున చాలా దారుణంగా. అవును. వాళ్ళ బాడీ ఆ! గార్డ్‌లే. ఆవిడ అంగరక్షకులే. 16 గుళ్ళు. హ్మ్. అది 10 రోజుల పాటు చెప్పాల్సొచ్చింది. హ్మ్. ఆవిడ ఇది కూడా వెంటనే ప్రకటించలేదు. ఆపారు. అవును. అలాగే రాజీవ్ గాంధీ హత్య. ఆ! అది కూడా. మీరు కూడా చెప్పారన్నమాట. ఓకే అండి. చాలా దా బాధాకరంగా హ్మ్. దానికి తోడు చివర్లో రాజశేఖర రెడ్డి గారి విమాన ప్రమాదం. అప్పుడు కూడా మీరు చదువుతున్నారు వార్తలు. ఓకే అండి. ఆ! అది చదివి హ్మ్. తర్వాత నేను అమెరికా వెళ్ళాను. హ్మ్. మా పిల్లల దగ్గరికి. ఓకే అండి. ఆ రోజు చదివేసి. హుహు. అది కూడా పొద్దున మిస్ అయింది ఫ్లైట్. ఓకే అండి. సాయంత్రం దాకా చెప్పనివ్వల. హ్మ్. సాయంత్రం చెప్పారు. రోసయ్య గారు వచ్చి చెప్పారు. ఓకే అండి. హ్మ్. అట్లా అంటే ఇవన్నీ అంటే ప్రపంచ స్థాయి నాయకుల గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు అవునండి. అంత దారుణంగా హత్య చేయబడ్డారు. హ్మ్. అది చాలా బాధాకరం. హ్మ్. వీటన్నిటికంటే మించి 77లో హ్మ్. దివి తుఫాన్. తాలూకాలో ఉప్పెన అమ్మో! వచ్చింది. అవునా? కొన్ని వేల మంది చచ్చిపోయారు. అవునండి. రోజు హ్మ్. మా కెమెరా టీం వెళ్ళేది. హ్మ్. అక్కడ షూట్ చేసేవాళ్ళు. అప్పుడు ఎలక్ట్రానిక్ కెమెరాస్ కాదు. అవును. పెద్దవి. అవును. ఆరిఫ్లెక్స్ అని ఉండేవి. అవును. ఇంతుంటుంది. ఒక్కొక్కటి 25 కేజీలు ఉంటుంది. అవునండి. అది మోసుకుంటూ మా కెమెరామెన్ వెళ్ళేవాళ్ళు. హ్మ్. ఆ నీళ్ళల్లో వెళ్తే కాలు పెడితే అన్నీ కళేబరాలే. అవును. ఆ నీళ్ళల్లో ఉండి అవి హ్మ్. షూట్ చేసి తీసుకొచ్చి చాలా బాధాకరమైన అబ్బో! సంఘటన. హ్మ్. అప్పుడు ఎంవి కృష్ణారావు గారని మినిస్టర్ ఉండేవారు. అవునండి. ఆయన అక్కడ ఉండి హ్మ్. వీళ్ళకి ఇళ్ళు కట్టించి హ్మ్. ఇవి చేసి ఏవిఎస్ రెడ్డి గారని కృష్ణా జిల్లా కలెక్టర్. అవునండి. ఆయనకి హ్యామ్ రేడియో అని ఉండేది. అవునండి. అదే అంటే ఇప్పుడు మన మొబైల్ లాగా. అవునండి. అది పెట్టుకుని వర్క్ చేసి హ్మ్. తర్వాత ఈ హ్మ్. జాలర్లు వీళ్ళకి ఇళ్ళు కట్టించారు. అదండి. అందువల్ల ఇప్పుడు ఉప్పెన వచ్చినా అంత హ్మ్. ఇబ్బంది ఉండదు. అవునండి. అంటే ముందే తెలిసిపోతుందండి. ముందు తెలిసి ఆ ప్లేస్‌ని వేకేట్ ఖాళీ చేపించడం, చేస్తారు. ఖాళీ చేయించడం ఖాళీ చేస్తారు. జరుగుతుంది. ఆ! అప్పుడేంటంటే ఇళ్ళు లేవు. ఇంత టెక్నాలజీ గుడిసె లేదు. ఇంకా మీరు మొట్టమొదట్లో దూరదర్శన్‌కెళ్ళినప్పుడు ఎలా వెళ్ళేవారు సార్? మీకేంటి ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఉండేది? అంటే మోటార్ సైకిలా? నా నా స్కూటర్ ఉండేది. స్కూటర్ ఉండేది. ఓకే. తర్వాత కారు కొనుక్కున్నాను. తర్వాత కారు కొనుక్కున్నారు. మేకప్ అండి? అక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడుగా. మేకప్ ఓకే అండి. మేకప్ మ్యాన్ ఉండేవారు. మేకప్ బాలి ఏసేవారు. అని ఆ! కాశ్మీర్ అతను. ఓకే. హ్మ్. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ గదా! అవునండి. ఎక్కడి నుంచైనా ట్రాన్స్‌ఫర్ చేస్తారు. హ్మ్. అతన్ని కాశ్మీర్ నుంచి పంపించారు. హ్మ్. అతనేసా ఎప్పుడు అంటుండేవాడు. హ్మ్. శాంతి నేను కాశ్మీర్ వెళ్ళిపోతా, కాశ్మీర్ హ్మ్. వాళ్ళు మేకప్ వేసాము. ఓకే అండి. అంతేగాని వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ ఏమి మీకు ప్రొవైడ్ అహా! చేయలేదు. దూరదర్శన్ వాళ్ళు. మనం వెళ్ళాలి. ఇంకా చివరగా మీరు మన దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే, సంతోషం కూడా కరువైంది సార్. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులుంటున్నాయి. సంతోషంగా ఉండట్లేదు అవును. సార్. సంతోషంగా ఉండాలంటే అసలు ఏంటి? పద్ధతి ఏంటి? ఆనందంగా, సంతోషంగా నాకు తోచిన ఒక 3 వాక్యాలున్నాయండి. ఓకే అండి. ఒకటి, నిన్నటి గురించి హ్మ్. నిరాశపడొద్దు. ఓకే. నిన్నటి గురించి నిరాశ పడొద్దు. రేపటి గురించి ఆ! అత్యాశ పడొద్దు. ఓకే. రేపటి గురించి అత్యాశ పడొద్దు. ఈనాటి గురించి హ్మ్. ఆవేశపడొద్దు. ఓకే. ఆవేశపడొద్దు, ఆందోళన వద్దు. ఆ! హ్మ్. దానివల్ల హ్మ్. నువ్వు చెయ్యవలసిన సమయంలో హ్మ్. సరిగ్గా చెయ్యి. చెయ్యగలుగుతావు. అది. నిన్నటి గురించి ఆలోచిస్తే హ్మ్. అలా పోయింది, ఇలా పోయిందని నీరసపడి నిస్పృహ వస్తుంది. అదండి. రేపటి గురించి అలా ఉండాలి, ఇలా ఉండాలి. నీ హ్మ్. శక్తికి మించి ఆలోచిస్తావు. అవును. వద్దు. ఇవాళ కూడా హ్మ్. చెయ్యవలసింది నీ శక్తి ఎంత? హ్మ్. ఎంత చేయగలవు? అది. అది చెయ్యి. హ్మ్. చేసేది చిత్తశుద్ధితో చెయ్యి. అదండి. అప్పుడు సంతోషం హ్మ్. నీకు సదా
అందుబాటులో ఉంటుంది. ఇక ఎన్టీ రామారావు గారి సంగతి ఎలా సార్? ఎన్టీ రామారావు గారితో ఏమైనా పరిచయం ఉందా? ఆ. అప్పుడు లక్ష్మీపార్వతి గారి పెళ్లి కూడా అయిపోయిందా సార్? కాలేదు. ఆ, ఈయన సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు ఉమ్, ఎలక్షన్స్ కోసం వెళ్ళొచ్చాడు ఆయన. ఓకే అండి. అప్పుడు ఉమ్, ఆయన్ని రికార్డ్ చేద్దామని వెళ్ళాం. చంద్రబాబు అప్పటికే అల్లుడైనాడు ఆయనకి. ఓకే అండి. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఉన్నారు. ఇట్లాగే మధ్యాహ్నం వెళ్ళాను. ఉమ్, హ్యాబిట్స్లో ఇల్లు వెళ్ళి అడిగితే, మామయ్య గారు పైన పడుకున్నారండి, మీరే వెళ్ళండి అన్నాడు ఈయన. ఆ, అదేంటి సార్ మీరు చెప్పండి. కాదు నేను నాకు అతను నా స్నేహితుడి ద్వారా పరిచయం చంద్రబాబు. ఓకే అండి. నువ్వేపో పైకి అన్నావు. ఉమ్. సరే అని పైకి వెళ్ళాను. అంటే ఆ మావయ్య గారు అంటే భయం ఏమి ఉంటుందండి చంద్రబాబు నాయుడుకి? అమ్మో. భయం, ఆ? అవును, పులి. పిచ్చి భయం. అవును. నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్తే ఆయన అక్కడ పడక కుర్చీలు ఉంటాయి పెద్దవి, అవును. ఇలా వేసుకుని క్రాస్, అవును. దాంట్లో కాళ్ళు పెట్టుకుని ఈయన పడుకుని ఉన్నాడు. ఉమ్. నేను వచ్చిన చప్పుడు చూసి, ఎవరిది ఆ. సార్ నమస్కారం అండి. మీ మిమిక్రీ కూడా వచ్చినట్టు ఉంది సార్ మీకు. ఆ. నేను సార్ సార్ ఏం కావాలి ఉమ్, సార్, ఇట్లా ఎలక్షన్ వెళ్ళొచ్చారు కదా, మీ అభిప్రాయం? మా ఆరోగ్యం సహకరించట్లేదు, ఉమ్, తర్వాత చేస్తాం. అలాగే సార్, ఉమ్. టీ తాగి వెళ్ళండి. సరే సార్. అదే పూర్వం అందరూ అంతేనండి. ఆ, ఏం భోజనం చేశారా లేదా, ఏమిటి అదే. అడిగేవారు ఎక్కువ. సరే కిందికి వచ్చి ఇలాంటి చంద్రబాబు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనండి. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు గెలిచారు. ఉమ్, లాల్ బహదూర్ స్టేడియంలో స్వేరింగ్ ఇన్, పిచ్చి రష్, అమ్మో, ఆ, తోసేసుకున్నారు. ఉమ్, ఎన్ని 210 ఎన్నో వచ్చినాయి ఆయనకి సీట్లు. ఓకే, అవునండి. మొత్తం బంపర్ వాళ్ళే, మెజార్టీ. మొత్తం వీళ్ళే. ఉమ్. అక్కడ ఏంటంటే కుర్రాళ్ళు ఎమ్మెల్యేలుగా అయ్యారు, వాళ్ళని పోలీసులు కొట్టారు. అంటే ఎవడ ఎమ్మెల్యేలో తెలియక అవునండి, అది. వాళ్ళు చివరికి సార్ మీరు చెప్పండి సార్ పోలీసులకి అంటాడు. ఆ, సార్ మీరు ఎమ్మెల్యేని ఉంది, ఉమ్, మీరు ఎమ్మెల్యే వింటలేదు సార్ అని. ఆ, సరే నేను చెప్పి ఆపి తర్వాత ఆయన స్టూడియోకి వచ్చి సందేశం ఇచ్చారు. ఉమ్, ఇచ్చి అట్లాగే వచ్చాడు ఆయన డ్రెస్లో. ఉమ్, స్క్రిప్ట్ రాసుకున్నారు, ఉమ్, సందేశం వేయాలి. అది ఎలా ఉంది, నిన్నటిదాకా మాట్లాడిన ఎన్నికల ప్రచార సభ లాగానే ఉంది. ఓకే. వీళ్ళు అది చేయలేదు, వాళ్ళు ఇది చేయలేదు, ఉమ్, అది చూసుకోవాలి. ఆయన ఆ, చదివేశాడు. ఆయన చదవడానికి కూర్చున్నప్పుడు ఉమ్, ఇలా కుర్చీలో కూర్చున్నారు సోఫాలో. ఉమ్, ఆయన పక్కన వాళ్ళ పెద్ద అబ్బాయి జయకృష్ణ ఉమ్, ఒకటే కుర్చీలో, నేను అతను కూర్చున్నాం. ఉమ్, ఇలా చూస్తే వీళ్ళు లేచి నిలబడతాడు. ఓకే. నిలబడితే ఆ కుర్చీ పడిపో, నేను నిలబడాలి. ఉమ్, ఇది ఎక్కడ కూడా ఆయన రాత గుండ్రంగా ఉంటుంది, అవును. దిద్దుకుంటున్నాడు ఆయన. ఉమ్, తెలుగు తేజం ప్రపంచమంతా పరిడవిల్లాలి అని ఉంది. ఆ, మరి దాన్ని తెలుగుదేశం అని రాశారు. ఓకే. తెలుగుదేశం పుట్టిందే అప్పుడు. అవును. ఈయనకు అర్థం కాల, ఎలా అక్కడ ఆగిపోయింది పెన్ను. ఉమ్, చెప్పేవాడెవడు, అవును. ధైర్యం లేదు. దేని? నేను మెల్లిగా వంగి, మాస్టర్ అది ఆ, తెలుగు తేజం అనుకుంటాను సార్ అన్నాడు. ఆ, ఓ, ఆయన దాన్ని దిద్ది ఉమ్, సరిగా ఉంది. ఇప్పుడు బాగుంది. ఓకే. ఆయన తర్వాత ఏం చేశారు, చదివే ముందు ఇది ఒకేసారి చెయ్యాలా, ఉమ్, కట్స్లో చెప్పచ్చా అన్నారు. ఉమ్, మీ ఇష్టం సార్ అన్నాడు. అయితే కట్స్ తీసుకోండి అన్నాడు. ఉమ్, 72 కట్లు చేసేవాడు. ఆ, ఆ, మా ఎడిటర్ ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఉమ్, చేసి అదే. అది బయటికి ఉమ్, వెళ్ళిన ఒక 2 నిమిషాలకి నాదెళ్ల భాస్కర్రావు గారికి చెప్పారు, ఉమ్, సార్ ఆయన స్పీచ్ అంతా ఇదివరకు మాట్లాడిన ఎలక్షన్ స్పీచ్ లా ఉందండి, అది విమర్శ మార్చ- విమర్శే ఆ, ఉంది. ఈయన చీఫ్ మినిస్టర్ మార్చాలి అయిపోయాడు. ఉమ్, అంటే అవును ఎట్లా ఉమ్, మార్చాలి కదా సార్ అని. నేను చెప్తానని ఫోన్ చేశారు. ఉమ్, ఆయనకి అప్పుడు వాకీటాకీ ఉంది. ఉమ్, వాకీటాకీలో చెప్తే వస్తున్నాం అని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఉమ్, బర్రమని. ఆయన స్టూడియోలోకి వచ్చి క్వాలిటీ బాగా రాలేదు, మళ్ళీ చేస్తాం, ఆ, మళ్ళీ కూర్చొని చేశాడు. ఉమ్, చేసి అప్పుడు సరిపోయింది. అది. చేసి ఉమ్,